హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే ఫిష్ ఫార్మింగ్. ఈరోజైతే కనుక మనం పెద్దపల్లి డిస్టిక్ ములుగు మండలం గోపాల్పూర్కి అయితే మనం దాదాపుగా 40,000 చేపలు, రోహు వచ్చేసరికి 24,000, కట్ల వచ్చేసరికి 5,000, ఇంకా బంగారు తీగ గడి చేప వచ్చేసరికి అవి 11,000 దాకా మనం పంపించడం అయితే అయింది. అవి కూడా పాత చేపలు అందించాము. ముఖ్యంగా రైతులు, ఏ రైతులైనా కనుక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఎక్కడైనా కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక రూపాయి ఎక్కువైనా కానీ మనం పెద్ద చేప పెంచేవాళ్ళు పాత పిల్ల తీసుకెళ్ళినాయి. పాత పిల్ల తీసుకెళ్తే ఏంటంటే కనుక వాటికి పొళ్ళు ఉంటాయి, కొంచెం మేధాశక్తి కూడా ఎదుగుతుంది. అవి ఎక్కడి నుంచైనా కనుక మేత సేకరించుకుంటాయి. అవి గడ్డి రూపంలోనే ఏదైనా కనుక వాటి పొళ్ళు ఉంటాయి కాబట్టి కత్తిరించుకొని ఎదుగుతాయి. అదే కొత్త పిల్లలు తీసుకెళ్తే కనుక మనకి అవి ఎదిగే ఆస్కారం ఉండదు. కాబట్టి ఎవరైనా రైతులు, పెద్ద చేప పెంచే రైతులు పాత పిల్లే తీసుకెళ్ళండి. మనం పెద్దపల్లి డిస్టిక్కి పంపించాం కదా, అవి చక్కగా వెళ్ళిపోయినాయి. కాకపోతే వాతావరణం తేడా వల్ల అవి 2,000 చేపలు నలిగినాయి. వాటికి మనం భరోసా ఇచ్చాము, వాటిని ఖచ్చితంగా నెక్స్ట్ ట్రిప్లో మనం అందించేస్తాము అని చెప్పి ఆ రైతుకి అయితే మనం భరోసా అయితే ఇవ్వడం అయింది. ఖచ్చితంగా అక్కడికి ఆ రైతుకి మనం అందిస్తాము నష్టపూర్వకంగా. ఇంకా ఎవరికైనా కనుక తెల్ల చేప పిల్లలు, కొరమెన్ చేప పిల్లలు, మేతలు, మందులు కనుక కావాలంటే కనుక అత్యంత క్వాలిటీ గల చేప పిల్లలు, అత్యంత క్వాలిటీ మందులు తక్కువ ధరకే మనం అందిస్తాము. ఎవరికైనా కనుక కావాలంటే కనుక ఈ కింద తెలిపిన మా యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. సో ఇంకొక టాపిక్తో మేము ముందుంటాము. అసలు పాత పిల్లని ఎలా గుర్తించాలనే టాపిక్తో మేము ముందుంటాం.